ఒకనాడు రావణాసురుడు నది ఒడ్డున తీసుకొని నర్మదా నది ఒడ్డున కూర్చొని శివ పూజ చేస్తూ ఉంటాడు. అక్కడికి కొంచెం ముందర కార్తవీర్యార్జునుడు అనే మహాయోధుడు తన భార్యలతో జలక్రీడలాడుతూ ఉంటారు. అప్పుడు తన భార్యలు కార్తవీర్యార్జునుడి భార్యలు అడుగుతారు, స్వామి నీకు 1000 చేతులున్నాయి కదా, నువ్వు ఈ నదిని ప్రవహించకుండా ఆపగలవా అని అడగ్గా, నేను ఈ నది నుంచి ఒక్క చుక్క పారకుండా ఆపుతా చూడు అని చెప్పి మొత్తం ఆపేస్తాడు. యువతల నది పారడం ఆగిపోతే అక్కడ నీళ్ళన్నీ పెరుగుతూ వస్తాయి. అక్కడ పెరుగుతూ రాగా రావణాసురుడి పూజా ద్రవ్యాలన్నీ నదిలో కొట్టుకుపోతాయి. నదిలో వెళ్ళిపోతే ఆయన కోపంగా లేచి ఎవర్రా ఈ పని చేసింది అని చెప్పగా, అప్పుడు నారద మహాముని వచ్చి, నాయన ఈ పని చేసింది కార్తవీర్యార్జునుడు, ఆయనకి 1000 చేతులు అని చెప్పగా, రావణాసురుడు ఆయనకి 1000 చేతులు అయితే నాకు 10 తలలు అని చెప్పి దశకంఠాన్ని తెరిచి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళగా, ఆయన చూడండ్రా నా దగ్గరకు 10 తలల పురుగు వచ్చింది అని చెప్పి చెరసాలలో రావణాసురుడిని బంధిస్తారు. అప్పుడు రావణాసురుడి వాళ్ళ తాత పులస్య మహాముని, పులస్య బ్రహ్మ, మహాముని కాదు పులస్య బ్రహ్మ, ఆయన వచ్చి నాయన వాడు నా మనవడు అని తనని వదిలిపెట్టమని అనగా, కార్తవీర్యార్జునుడు సరే స్వామి తీసుకెళ్ళండి అని చెప్పి రావణాసురుడిని వదిలేస్తాడు. కావున